సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పుని ఆగస్టు 1 నుండి వివిధ రకాలుగా కొంతమంది చెప్పేయడానికి ప్రయత్నం చేశారు ఎన్ఐ మీడియా వేదికగా. అటు మాదిగ సామాజిక వర్గానికి ఇటు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంటెలెక్చువల్స్ని కూర్చోబెట్టి దీని మీద డిబేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాం. ఆ తర్వాత కొన్ని మీడియా సమావేశాలు దాని జరిగినటువంటి పరిణామాలను కూడా మనం మన ఛానల్లో చూపించేటువంటి ప్రయత్నం చేశాము. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన విషయంలో 7 మంది జడ్జిలు అంతకుముందు ఈవి చెన్నై గారు ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా లేదంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఇచ్చారా, ఈవి చెన్నై జడ్జిమెంట్ను తుమ్మలు దొక్కినట్లు అనుకోవాలా, అసలు ఏం జరుగుతుంది ఏంది అనే విషయంలో పూర్తి స్థాయిలో వీడియోలు రాలేదు. కాబట్టి సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయంలో ఆ 7 మంది జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు ఏంది, ఇది భారత రాజ్యాంగానికి లోబడి ఉందా, భారత రాజ్యాంగాన్ని అంటే అందులో వచ్చినటువంటి ఆర్టికల్స్ని దేనైనా అది తీసివేసేటువంటి ప్రయత్నం చేస్తుందా, ఏం జరుగుతుంది, రాష్ట్రపతి పార్లమెంటుకు సంబంధం లేకుండా రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే తీర్పులో ఎంతవరకు న్యాయం ఉంది అంటారు? ఇక్కడ మనం ఒక విషయం చూడాలా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అది జడ్జిమెంట్ కాదు, అది సూచనలు మాత్రమే, గైడ్లైన్స్ మాత్రమే. ఓకే. ఎందుకంటే మాండిటరీ కాదు. అక్కడ ఆయా రాష్ట్రాలకు కొన్ని గైడ్లైన్స్ చేసింది. ఈ జడ్జిమెంట్ను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మొత్తం 565 పేజీల జడ్జిమెంటు. అందులో జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ మనోజ్ మిశ్రా కలిసి ఇచ్చినటువంటి తీర్పు 139 పేజీలు ఉంది. అదే గవై నేతృత్వంలో ఒక 3 జడ్జిలు కలిసి సుమారుగా 281 పేజీల జడ్జిమెంటు. దాని తర్వాత మనం చూసినట్లయితే పంకజ్ మిట్టల్ ఒక 56 పేజీల జడ్జిమెంట్. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే 7 జడ్జిల ధర్మాసనంలో కేవలం ఒక్క జడ్జి మాత్రమే, బేలా ఎం త్రివేది గారు రాజ్యాంగానికి లోబడి తీర్పిచ్చారు. మిగతా వాళ్ళందరూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆ 6 ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను చూద్దాం. 6 ఇచ్చినటువంటి జడ్జిమెంట్కు భిన్నంగా ఒక జడ్జి జస్టిస్ బేలా ఎం త్రివేది చాలా స్పష్టంగా ఆమె ఏం పేర్కొంటుందంటే, లేనటువంటి అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లయితే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది అని స్పష్టంగా చెప్తుంది. ఈ జడ్జి ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో అది రాజ్యాంగానికి లోబడి ఉంది. మిగిలిన వాళ్ళలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇటు జస్టిస్ చంద్రచూడ్ అండ్ మనోజ్ మిశ్రా ఇచ్చిన, గవై అండ్ 3 జడ్జిల ధర్మాసనం ఇచ్చిన పూర్తి స్థాయిలో అది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్కు భిన్నంగా ఉంది. బేసికల్లీ అసలు రిజర్వేషన్ భారతదేశంలో ఇంట్రడ్యూస్ అవ్వడానికి రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఏమిటి, ఆధారాలు ఏమిటి, ఇవన్నీ పరిశీలనలోకి తీసుకోకుండా ఇంతకుముందు వచ్చినటువంటి జడ్జిమెంట్లో 2004లో వచ్చిన ఈవి చెన్నై జడ్జిమెంట్ కావచ్చు, లేదా 1992లో ఇందిరా సహాని జడ్జిమెంట్ కావచ్చు, ఆ జడ్జిమెంట్ని ఎక్కడ కోట్ చేయకుండా ఎంత దారుణంగా వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తున్నారంటే మనం చూడొచ్చు. పంకజ్ మిట్టల్ ఇచ్చిన జడ్జిమెంట్లో ఆయన భగవద్గీతను కోట్ చేస్తూ, భగవద్గీతలో వర్ణాలు ఉన్నాయి, కులాలు లేవు, కాబట్టి భగవద్గీత, మహాభారతం, స్కంద పురాణం ఈ 3 క్లియర్గా శ్లోకాలతో సహా ఆ జడ్జిమెంట్లో చెప్తూ, భగవద్గీతలో వర్ణాలు మాత్రమే ఉన్నాయి, కులాలు లేవు, కాబట్టి సబ్ కేటగరైజేషన్ చేయొచ్చు, అదేవిధంగా క్రిమిలేయర్ను కూడా అప్లికేబుల్ చేయొచ్చు అనేది ఆయన చెప్తున్నాడు. ఏం తీర్పు ఇది? ఏ దేశంలో ఇస్తున్నారు ఈ తీర్పు? భగవద్గీతను కోట్ చేస్తూ కులాలు లేవు, వర్ణాలు మాత్రమే ఉన్నాయి, కులాలు ఆ తర్వాత కాలంలో రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించబడిన ఒక జడ్జి ఒక సోషల్ సిస్టమ్ మీద కనీస అవగాహన లేదు. మిగతా జడ్జిమెంట్లో వచ్చినటువంటి విషయాలు ఏమిటి, దాని మీద ఎవరు స్టడీ చేయలేదు. ఇందిరా సహాని కేసులో వచ్చిన జడ్జిమెంట్ 9 మంది జడ్జిల ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను రెఫరెన్స్ ఎక్కడ తీసుకోవట్లేదు. జస్టిస్ ఏవి చెన్నై కేసులో తీసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా తీసుకున్నటువంటి ఆ సూచనలను వీళ్ళు ఎక్కడ పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళ ఇష్టరాజ్యంగా వీళ్ళు స్టేట్స్కు డైరెక్షన్ ఇస్తున్నారు. అది జడ్జిమెంట్ కాదు. రాష్ట్రాలు ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో అని అంటున్నాయి తప్ప అది మ్యాండేటరీ ప్రతి రాష్ట్రం పాటించాలని ఎక్కడ లేదు.
ఉన్నట్లయితే అది కంప్లీట్లీ తిరగబడే అవకాశం ఉంది. కాన్స్టిట్యూషన్కు ఇంకా చాలా వ్యతిరేకించినట్టు అవుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి వీళ్ళ సూచన మాత్రం చేస్తున్నారు. అసలు మీరు ఇక్కడ చూడండి, అసలు రాజ్యాంగం యొక్క బేసిస్ ఏంటి? రిజర్వేషన్ మీద. రాజ్యాంగంలో రిజర్వేషన్ మీద మీరు ఎక్కడైనా మొత్తం రాజ్యాంగం ఫ్రేమ్లో మీకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో అది పొలిటికల్ రిజర్వేషన్ కావచ్చు, లేదా ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్ కావచ్చు. ఈ రిజర్వేషన్ గమనించండి, ఆర్టికల్ 340 అయినా, ఆర్టికల్ 341 అయినా, ఆర్టికల్ 342 అయినా, ఎక్కడైనా ఇది ఆర్థిక పరమైన ఆధారం చూపిస్తుందా? ఆర్థిక పరమైన వెనుకబాటుతనం అనే ఆధారం కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. 340 కూడా లేదా? 340లో కూడా లేదు. కాన్స్టిట్యూషన్ తెచ్చా, దాంట్లో 340 డెఫినేషన్ ఏంటి కూడా చూపిస్తా నేను. ఏ బేసిస్ మీద 340 నిర్వచించడం జరిగింది? సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని వెనుకబడినటువంటి తరగతులకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిషన్ నియమించాలని ఉంది. 340లో కూడా ఎక్కడ ఆర్థికంగా వెనుకబాటుతనం మెన్షన్ చేయలేదు. 341లో లేదు, 342లో లేదు. ఇక ఆర్టికల్ 16 రెఫరెన్సెస్ ఏంటి? అది మనం తర్వాత డిస్కషన్లో తర్వాత 15 ఏం చెప్తుంది, 16 ఏం చెప్తుంది, 241A ఏం చెప్తుంది, దీన్ని క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాం. అసలు రిజర్వేషన్ కల్పించడానికి బేసిస్ ఏంటంటే సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైన వెనుకబాటుతనం తప్ప ఎక్కడ కూడా ఆర్థికపరమైన వెనుకబాటుతనం కాదు. ఒకవేళ ఆర్థికపరమైన వెనుకబాటుతనంతో ఈ జడ్జిమెంట్ వచ్చిందంటే అది కంప్లీట్లీ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్కు వ్యతిరేకమైన జడ్జిమెంట్. కంప్లీట్లీ కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకమైన జడ్జిమెంట్. మరి అట్లయితే